హాయ్ బాస్, ప్రస్తుతం అయితే మనం హైదరాబాద్లో ఉన్నాం. ఇక్కడ మనం చూస్తాను చేనేత కార్మికుల యొక్క ధర్నా కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. అది ఎందుకు నిర్వహిస్తున్నారు, వారి సమస్యలు ఏందో వారిని అడిగి తెలుసుకుందాం. నా పేరు రమేష్, రంగారెడ్డి డిస్టిక్ నుంచి వచ్చాను. ఎల్బీ నగర్లో ఉంటాము. మాకు ఒక 600 మొగ్గాలు ఉన్నాయి. ఈ చేనేత కార్మికులు ఇప్పుడు సగానికి సగము పడిపోయినాయి. ఎందుకంటే ఈ వృత్తిలో కొనసాగాలంటే గవర్నమెంట్ ప్రకటించిన రేవంత్ రెడ్డి ₹1,00,000 రుణమాఫీ చేస్తున్నాడు. అది ఇంతవరకు అమలు కాలేదు. ఈ థ్రిఫ్ట్ కూడా మాకు బ్యాంక్ ఖాతాలో వేస్తున్నారు. గవర్నమెంట్ ఇంతవరకు జమ చేసినట్టు లేదు. ఆ ఎయిరన్ సబ్సిడీ ప్రతి నెల మాకు జమ అయ్యేది. మాకు మాలకు దానికి దీనికి బండికి వచ్చేది. ఆ ఎయిరన్ సబ్సిడీ కూడా తీసేశారు. వీటి వల్ల మేము కుటుంబం మొత్తము రోడ్డు మీద పడవలసి వస్తున్నది. కాబట్టి మేము గవర్నమెంట్ని కోరుకునేది ఏంటంటే వాళ్ళు ప్రకటించినవి మాకు బడ్జెట్ కేటాయించినవి. అప్పుడు కేటీఆర్ గారు 1,200 కోట్లు బడ్జెట్ కేటాయించారు. ఇప్పుడు బడ్జెట్ 200 కోట్లు ప్రకటించారు. ఈ 200 కోట్లు 1,200 కోట్లకు దేంట్లో ముడిపెట్టాలి? కార్మికులు ఎలా బతుకుతారు? గవర్నమెంట్కు మేము విన్నవించుకునేది వ్యతిరేకంగా కాకుండా ఆ పోయిన గవర్నమెంట్ ఎట్లా ఇది ఇచ్చారో ఈ గవర్నమెంట్ కూడా అట్లనే స్కీములు ఇచ్చి ఆదుకోవాలని కోరుకుంటున్నాము. ఈ ధర్నా కూడా మేము ముఖ్య కారణం ఏంటంటే మంత్రులకు, ఎమ్మెల్యేలకు, జనాలకు తెలవడానికి మేము ఎంత మొత్తుకున్నా కానీ మొత్తుకున్నట్టు ఉన్నది. గవర్నమెంట్ దృష్టికి తీసుకుపోతారని మీ మీడియా వల్ల, ఈ ధర్నా వల్ల మేము బయటకు వచ్చి ఇలా చేయడానికి కారణము ఈ ధర్నా. ఈ కడుపు కాలినప్పుడు రోడ్డు మీదకి పడతామనే సామెత. మాకు కడుపులు కాలుతున్నాయి కాబట్టి రోడ్లో ఎక్కుతున్నాము. ఇంకొకటి ఏమంటున్నామంటే నేతన్న రైతన్న అంటారు. ఈ నేతన్న రైతన్న 2 కన్నులు అంటారు. నేతన్నకు ఇచ్చినప్పుడు మాకు కూడా ఇవ్వాలి కదా. ఈ రైతన్నకు అన్నం పెట్టాడు, నేతన్న గుడ్డనిచ్చాడు. ఆ గుడ్డను మేము నేర్చినప్పుడు మానవులకు గుడ్డనిచ్చినప్పుడు ఈ నేతన్న రైతన్న సమానం అన్నప్పుడు మమ్మల్ని కూడా సమానంగా 2 కళ్ళ లెక్క చూసి ఆ రైతులకు రుణమాఫీ ఎలాగ ఇచ్చారో మాకు కూడా సక్రమంగా వేయాలని కోరుకుంటున్నాము. నా పేరు ఎలగం సాంబయ్య. మేము వరంగల్ జిల్లా నుంచి వచ్చినాం. మేము ప్రధానంగా చేనేత మొగ్గాలను నడిపిస్తాం. చేనేత కార్పెట్లు, తర్వాత బెడ్షీట్లు తయారు చేస్తాం. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన కార్పెట్లు మన వరంగల్లో తయారవుతాయి. జిఐ గుర్తింపు కూడా వచ్చింది. మన కార్పెట్లు లండన్ మ్యూజియంలో కూడా ఉన్నాయి. వరంగల్ చేనేత కార్మికులు తయారు చేసిన కార్పెట్లు. రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుతం సహకార సంఘాల నుంచి వెళ్ళి కార్పెట్లు, బెడ్షీట్లు కొనుగోలు చేస్తూ ఉంది. టెస్కో మా దగ్గర నుంచి వెళ్ళి కొనుగోలు చేసి రాష్ట్ర ప్రభుత్వానికి టెస్కో ద్వారా సప్లై చేస్తున్నాం. కానీ ఇప్పుడు ప్రస్తుత ప్రభుత్వం ఏకీకృత టెండర్ విధానం ద్వారా బీసీ హాస్టళ్లకు, సోషల్ వెల్ఫేర్ హాస్టళ్లకు, ట్రైబల్ వెల్ఫేర్ హాస్టళ్లకు, గురుకులాలకు విద్యార్థులకు సంబంధించిన కార్పెట్లు, బెడ్షీట్లు మా దగ్గరికి వెళ్ళి కొనుగోలు చేయకుండా ఈ సంవత్సరం ఏకీకృత టెండర్ విధానం ద్వారా 22 రకాల వస్తువులను కొనాలని నిర్ణయం చేసినట్టుగా మాకు తెలుస్తూ ఉంది. దానివల్ల మా చేనేత కార్మికులకు సుమారు 50-60 వేల మంది చేనేత కార్మికులకు ఉపాధి కోల్పోయి రోడ్డున పడే పరిస్థితి ఉన్నది. మళ్ళీ వాళ్ళు పని లేక ఆత్మహత్యల దిశగా పోయే ప్రమాదం ఉన్నది. కాబట్టి వెంటనే ప్రభుత్వం ఆ టెండర్ విధానాన్ని రద్దుపరిచి ఏకీకృత టెండర్ విధానం నుంచి వెళ్ళి 22 రకాల వస్తువుల నుంచి వెళ్ళి కార్పెట్లు, బెడ్షీట్లు, టవల్స్ను మినహాయించి వెంటనే టెస్కోకు ఆర్డర్ ఇవ్వాలని మేము ఈ మహాధర్నా సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరియు చేనేతకు 2,000 కోట్ల రూపాయల బడ్జెట్ను వెంటనే కేటాయించాలని కోరుతున్నాం. అదేవిధంగా థ్రిఫ్ట్ పథకానికి RD2 అమౌంట్ 2 నెలలది మాత్రమే ఇచ్చింది. సుమారు ఇప్పుడు ఒక 10 నెలలది బకాయి ఉన్నది. వెంటనే ఆ అమౌంట్ని కూడా విడుదల చేయాలని కోరుతున్నాం. తర్వాత చేనేత భరోసా కింద ప్రకటించి ఇప్పుడు 10 నెలలు అవుతున్నా కూడా ప్రతి ఒక్క చేనేత కార్మికునికి ఒక 18,000 రూపాయలు, అనుబంధ కార్మికునికి 6,000 రూపాయలు వేస్తామని చేనేత వాళ్ళకి ఇస్తామని చెప్పి ప్రభుత్వం ప్రకటించింది. ఇప్పటి వరకు దాని ఒక్క నెలది కూడా విడుదల చేయలేదు. వెంటనే ఆ పథకాన్ని ప్రారంభించి చేనేత కార్మికుల అకౌంట్ల లోపల వాళ్ళు వాగ్దానం చేసిన విధంగా ఆ అమౌంట్ను వేయాలని చెప్పి మేము కోరుతున్నాం. మరియు రైతుల దగ్గర నుంచి ధాన్యం ఏ విధంగానైతే
చివరి గింజ వరకు వాళ్ళు సేకరించి గవర్నమెంట్ కొంటున్నదో సహకార సంఘాల లోపల ఉన్నటువంటి వాళ్ళు తయారు చేసిన చేనేత కార్మికులు తయారు చేసినటువంటి వస్త్రాలను వెంటనే టెస్కో కొనుగోలు చేయాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. గత 30-40 సంవత్సరాల నుంచి కూడా కరీంనగరు మరియు వరంగల్లో తయారు చేసేటువంటి కార్పెట్లు, బెడ్షీట్లు, టవల్స్ కూడా ప్రభుత్వం డిపార్ట్మెంట్లకు అవసరం ఉన్న అంటే వెల్ఫేర్ డిపార్ట్మెంట్లకు అవసరం ఉన్న బెడ్డింగ్ మెటీరియల్ అంతా మా ఈ కరీంనగరు వరంగల్ జిల్లాలో ఉన్న సహకార సంఘాల దగ్గర ఖరీదు చేసేది. ఆ ఖరీదు చేయడం విధానం ఎట్లా అంటే టెస్కోకు గవర్నమెంట్ ఆర్డర్ ఇస్తే టెస్కో ద్వారా మాకు ఆర్డర్ ఇవ్వడం వల్ల మేము తయారు చేసింది టెస్కో కొనుగోలు చేసి ప్రభుత్వానికి సప్లై చేసేది. ఈ విధానం వల్ల ఈ చేనేత సంఘాలలో ఉన్నటువంటి వీవర్స్కు ఎంప్లాయ్మెంటు కంటిన్యూస్ ఎంప్లాయ్మెంట్ ప్రొవైడ్ అయ్యేది. తర్వాత వేజెస్ కూడా సరి అయినట్టుగా పొందేది వారు. అయితే ఈ 30-40 సంవత్సరాల నుంచి కూడా గత ప్రభుత్వాలు చేనేతను ప్రొటెక్ట్ చేయాలి, చేనేత వృత్తిని ప్రొటెక్ట్ చేయాలి, చేనేత కార్మికులను కాపాడాలి అనేటువంటి ఉద్దేశంతో 30-40 సంవత్సరాల నుంచి ఈ పద్ధతిని ప్రభుత్వంకు అవసరం ఉన్నటువంటి బెడ్డింగ్ మెటీరియల్ మొత్తం కూడా ఈ టెస్కో ద్వారా కానీ గత ఉమ్మడి రాష్ట్రంలో ఆప్కో ద్వారా కానీ కొనుగోలు చేసి ఈ సంఘాలకు పని కల్పించేది. ఈ సంఘాలకు పని కల్పించడం వల్ల వీవర్స్ కూడా వర్క్ ప్రొవైడ్ అయ్యేది. అయితే ఈ మధ్య కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఒక జీవో తీసింది. 11 మార్చి 2024 నాడు ప్రభుత్వ డిపార్ట్మెంట్లకు అవసరం ఉన్న బెడ్డింగ్ మెటీరియల్ మొత్తం కూడా చేనేత సహకార సంఘాలు ఉత్పత్తి చేసిందే కొనుగోలు చేయాలి, అది టెస్కో ద్వారానే మనం ఆర్డర్లు ఇచ్చి కొనుగోలు చేయాలని చెప్పి ఆల్రెడీ జీవో కూడా ఇచ్చింది. ఆ ఇచ్చిన జీవోకు విరుద్ధంగా ఈరోజు ప్రభుత్వం నాయకులు కానీ అధికారులు కానీ మరి ఏ ఉద్దేశంతో చేస్తున్నారో ఏమో తెలియదు కానీ వాళ్ళు ఈ టెస్కోకి ఇవ్వకుండా బెడ్డింగ్ మెటీరియల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లకు అవసరం ఉన్నది అంతా కూడా టెండర్ విధానం ద్వారా ప్రొక్యూర్ చేయాలి అని చెప్పి కొనుగోలు చేయాలని చెప్పి ఒక సిస్టమ్ని అడాప్ట్ చేయడానికి పూనుకున్నది అని మనకు తెలిసింది. దానికోసం ఒకవేళ వాళ్ళు అది కనుక ఇంప్లిమెంట్ చేస్తే చేనేత సహకార సంఘాలలో ఉన్న వీవర్స్ అందరికి కూడా ఎంప్లాయ్మెంట్ లేకుండా పోతుంది. వాళ్ళందరూ కూడా బజారున పడి వాళ్ళు ఆకలి చావులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి ఏర్పడుతుంది. దానివల్ల ప్రభుత్వానికి కూడా చెడ్డ పేరు వస్తుంది. ఈ చెడ్డ పేరు మూటగట్టుకోవడం మేము అందరి మినిస్టర్లకు చెప్పాం. మా ఏరియా మినిస్టర్ గారు కొండా సురేఖ గారికి, పొన్నం ప్రభాకర్ గారికి, అడ్లూరు లక్ష్మణ్ గారికి, తర్వాత మా కమిషనర్ గారికి, తర్వాత సిఎస్ చీఫ్ సెక్రటరీ గారికి, వేం నరేందర్ గారికి, వీళ్ళందరికీ కూడా మేము రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. వాళ్ళు మేము చేస్తాం అండి, ఇది ముఖ్యమంత్రి గారి చేతిలో ఉన్నది ఇది అని అంటే మరి ముఖ్యమంత్రి గారికి తెలియదా ఇదంతా ఈ విషయం? ఆయన మార్పు చేస్తా అంటే మంచిగా నడిచేదాన్ని చెడ్డగా చేసుడు మార్పా ఇది? ఈ మార్పు చేసి ఎంతమంది పుట్టకూడతారు ఆయనే? దయచేసి ముఖ్యమంత్రి గారికి ఎవరు ఏం సలహా ఇచ్చారో తెలియదు కానీ ఆయన ఈ విధానాన్ని మార్చుకొని ఈ పద్ధతిని మార్చుకొని మళ్ళీ పాత పద్ధతిలో కొనుగోలు చేయడానికి పూనుకోవాలని చెప్పి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. పేరు అడిగోపుల సంపద, వరంగల్ చేనేత జిల్లా ప్రతినిధిని. మేము గత 50-60 సంవత్సరాల నుంచి ఐకో ఉన్నప్పటి నుంచి మేము సోషల్ వెల్ఫేరే కానీ గురుకులాలకే కానీ అన్ని హాస్టళ్లకు మేము కార్పెట్లు, బెడ్షీట్లు, బెడ్డింగ్ మెటీరియల్స్ మొత్తం మేము సప్లై చేసేది. ప్రతి గవర్నమెంట్ ఏ గవర్నమెంట్ వచ్చినా కానీ టెస్కోకు ఆర్డర్లు ఇచ్చి టెస్కో నుంచి చేనేత సహకార సంఘాలకు వాళ్ళు కూడా ఆర్డర్ ఇచ్చి మేము మా దగ్గర నుంచి ఖరీదు చేసి ఎప్పటికప్పుడు వాళ్ళు తీసుకొని చేనేతను కాపాడుకుంటూ వచ్చిండ్రు. ఈ ప్రభుత్వం కూడా మాకు 3వ నెల 2024లో కూడా జీవో ఇష్యూ చేసింది. ఎక్కడ బయట కొనడానికి వీల్లేదు, సంఘాల ధరను తీసుకోవాలని. అలాంటి జీవోను తుంగలో తొక్కి కొందరు అధికారులు కావాలని తప్పుదోవ పట్టించి ఈ టెండర్ ఏకీకృత టెండర్ అని పెట్టి కేంద్రీకృత ఏకీకృత టెండర్ అని పెట్టి అందులో ఈ 2 ఐటెంలు కూడా జమ చేయడం జరిగింది. ఇది కనుక అమలు కనుక వాళ్ళు ముండి వైఖరితో చేసినట్టే అంటే ఎప్పుడో సిరిసిల్ల చూసిర్రు చేనేత ఆత్మహత్యలు అనేది. ఇప్పుడు వరంగల్, కరీంనగర్ జిల్లాలో కూడా చేనేత సహకార సంఘాల నుంచి చేనేత కార్మికులు ఆత్మహత్యలు మాత్రం పాల్పడడం తప్పదు. ఈ గవర్నమెంట్ని కోరేది ఈ ధర్నా సందర్భంగా కోరేది ఏంటంటే అలాంటిది ఏమన్నా ఉన్నట్టే అంటే వాళ్ళు విత్డ్రా చేసుకొని చేనేత సంఘాలను కార్మికులను కాపాడాలని కోరుకుంటున్నాం. ధర్నా కార్యక్రమంలో భాగంగా చేనేత కార్మికులకు కూడా వారి యొక్క సమస్యలన్నీ కూడా పరిష్కరించాలని చెప్పేసి వారు ఈరోజు ప్రధానంగా ఇక్కడ మనం డిమాండ్ చేస్తూ వారు కూడా వాళ్ళ సమస్యలన్నీ కూడా వారికి గత ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా అమలు చేయాలి, అదేవిధంగా వారికి పని కల్పించాలి అని చెప్పేసి వారు ఇక్కడ ధర్నా కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. చేనేతలను అన్ని విధాలుగా ఆదుకోవాలని చెప్పి వారు కోరుతూ ఉన్నారు. చేనేత భరోసాకు సంబంధించి కూడా వెంటనే విడుదల చేయాలి, వారికి సంబంధించినటువంటి సమస్యలన్నీ కూడా పరిష్కరించాలని చెప్పి వారు కోరుతూ ఉన్నారు. వీడియో పరశురామ్తో రిపోర్టర్ శ్యామ్ ప్రసాద్.
Please subscribe to the channel and download the Politicos app from the links in the description.